January 14, 2021, the first breakthrough was achieved as we completed the pending 3. On 31st August 2026, the major monumental milestone will be achieved. కళ అయితే నెరవేరబోతుంది. ఏదైతే 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు గారు పునాది రాయి వేశారో ఈరోజు చంద్రబాబు గారి చేతుల మీదుగానే దాన్ని జాతికైతే అంకితం చేయబోతున్నారు. దాదాపుగా మొదటి ఫేజ్లో 1.5 ఎకరాలకు, రెండవ ఫేజ్లో ఒక 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 24 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందించడం, ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది. కేవలం 2 నెలల వ్యవధిలోనే నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు మరొక 150 కోట్ల రూపాయలతో వారికి పునరావాస ఏర్పాట్లు చేశారు. 11 ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు మండలాలకు సంబంధించి 85% మంది నిర్వాసితులకు ఇప్పటికే అందించాల్సినటువంటి పరిహారాన్ని కూడా అందించారు. మిగిలిన వారి పరిహారాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. సో ఈ నెల 31న దీన్ని జాతికి అంకితం చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. అంటే కృష్ణమ్మ నీళ్లను నల్లమల్ల సాగర్కు తరలించి అక్కడ లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో వెళ్ళారు. ఏదైతే పశ్చిమ ప్రకాశానికి చెందినటువంటి ప్రజల ఆకాంక్ష అయినటువంటి మార్కాపురం ఉందో, సో దాన్ని జిల్లాగా ఏర్పాటు చేశాము, ఇప్పుడు నీళ్లు కూడా అక్కడికి తీసుకురాబోతున్నామని చెప్పి చంద్రబాబు గారు నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విస్ట్ ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కానీ అప్పటికి సొరంగాలు పూర్తి కాలేదు. 2 సొరంగాలు ఉంటే అందులో ఒక సొరంగంలో ఏదైతే మిషన్ ఉంటుందో ఆ మిషన్ విరుక్కుపోయింది, మిషన్ని బయటికి తీయలేదు. అలాగే ఆ సొరంగంలో నుంచి మట్టిని తీయటానికి ఒక 7 రంధ్రాలు పక్క సొరంగంలో చేశారు. ఇలా అడుగు నీళ్లు ఎక్కడికి అంటే ఒక చుక్క నీరు కూడా బయటికి రాకపోయినా, వచ్చే అవకాశం లేకపోయినా మేము ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడు. వాస్తవానికి వైసీపీ హయాంలో గన చిత్తశుద్ధితో పనిచేస్తుంటే నిజంగానే ఈ ప్రాజెక్టు పనులు ఇప్పుడు ఏదైతే చేశారో పునరావాసం కల్పించలేదు, వాళ్ళకి పరిహారం చెల్లించలేదు, వాళ్ళకి మధ్యలో టన్నెల్ నిర్మాణం పూర్తి కాలేదు, ఒక టన్నెల్లో ఇరుక్కుపోయిన మిషన్ బయటికి తీయలేదు, కానీ ప్రాజెక్ట్ని మాత్రం జాతికి అంకితం చేసేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు అప్పట్లో. సో అదే విషయాన్ని నిమ్మల రామానాయుడు కూడా స్వయంగా చూపించాడు. ఇదిగో ఇక్కడ ఇరుక్కుపోయింది టన్నెల్, దీన్ని బయటికి తీయడానికే బోళ్ళంత సమయం పడుద్ది, అసలు టన్నెల్లో ఇరుక్కుపోయిన మిషన్ను కూడా బయటికి తీయకుండా జాతికి అంకితం చేశామని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. 2 నెలల వ్యవధిలో 800 కోట్ల రూపాయలు పునరావాసం కింద విడుదల చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. సో దీనికి సంబంధించి చంద్రబాబు గారు నిన్న భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే టన్నెల్ కాలువ పనులు పూర్తయ్యాయో వాటి మొత్తాన్ని కూడా చూస్తున్నారు. వైసీపీ హయాంలో కాలువ పనులు నాసిరకంగా చేయడంతో మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేసింది. అలాగే ఏదైతే ఒక టన్నెల్లో 7 రంధ్రాలు చేశారో ఆ రంధ్రాలు పోడ్చడానికే కూటమికి దాదాపుగా ఏడాది పట్టిందంట టైం. ఎందుకని? సో పూర్తి స్థాయిలో రంధ్రాలు పూడిస్తేనే కానీ వాటర్ అనేది బయటకు రాదు. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఏంటనేది ఒకసారి చూద్దాం. తడారిన బేళ్లకు గొంతెండిన ఓళ్లకు వస్తున్నాయి కృష్ణమ్మ నీళ్లు, కరువు నేలకు కొండంత అండ వెలుగొండ, కొలిక్కి వచ్చిన భగీరథ ప్రయత్నం ఆగస్టు 31న ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం. ఇప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు ప్రారంభం, 2 చంద్రబాబు గారి చేతుల మీదగే. కరువు నేలకు కృష్ణమ్మ పరుగులీడిపోతుంది, వానొస్తే నీళ్లు లేకుంటే బీళ్లు, పాత మాట అంటూ జల సంవడి సందడి చేయబోతుంది.
కాబోతుంది. దశాబ్దాల కలల్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పూర్తిపై సందేహాలను పటాపంచలు చేస్తూ కరువు నేలపై కొండంత భరోసాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. సో అంటే వెలిగొండ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఈ 2 లైన్లోనే మీకు అర్థమై ఉంటుంది. లక్షలాది మంది ప్రజలకు త్రాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో కీలక పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేతుల మీదుగా దీన్ని జాతికైతే అంకితం చేయబోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఫలాలను ప్రజలు అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకమైనటువంటి టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ టన్నెల్ నుంచి ఫీడర్ కాలువ పనులను కొలిక్కి తెచ్చి నల్లమల్ల సాగర్ జలాశయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. తొలి దశలో భాగంగా ఈ జలాశయంలో దాదాపుగా 10.70 టీఎంసీల నీటిని అయితే నింపబోతున్నారు. వీటితో తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు 4 లక్షల మందికి త్రాగునీరు అందించబోతున్నారు. ఇక వెలిగొండ ప్రాజెక్టును 1996లో శంకుస్థాపన చేసింది. ఇప్పుడు పూర్తి చేసి జాతికి అంకితం అవ్వబోతుంది. 2 కూడా చంద్రబాబు గారు అని చెప్పారు. సో దీనివల్ల దాదాపుగా 3-4 జిల్లాల్లో ప్రయోజనం అయితే కలగబోతుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు ప్రాంతం నీటి సొక్కు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. సో దానికి ఈరోజు పరిష్కారం అయితే దొరకబోతుంది. సాగునీటికి భరోసా లేదు, పంట వేస్తే దొక్కుతుందో లేదో తెలియని పరిస్థితి, ఉపాధి శూన్యం, పనుల కోసం వలసలు సర్వసాధారణం. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు అక్కడ బీడు భూములు పచ్చని భూములుగా మారబోతున్నాయి, వలసలు ఆగిపోబోతున్నాయి. తడారిన గొంతులకు రేపటి నుంచి ఫ్లోరైడ్ సమస్య లేకుండా స్వచ్ఛమైన త్రాగునీరుని వారి ఇంటికైతే అందించబోతున్నారు. ఇది ఒక బృహత్తర ప్రాజెక్ట్. ఇది లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వటమే కాదు, లక్షలాది కుటుంబాల కళ్ళల్లో చిరునవ్వు కూడా నింపబోతుంది. ఇప్పటి వరకు నీళ్లు లేక అంటే వానొస్తే పంట లేకపోతే బీడని చెప్పిందాక మనం ఏదైతే అనుకున్నామో, సో ఇక ఆ మాటలకు ఇక పాతకాలపు మాటలు కాబోతున్నాయి. వానొచ్చినా రాకున్నా ఈ జలాల ద్వారా అక్కడ పంటలు అయితే పండబోతున్నాయి. సో రైతుల కళ్ళలో ఆనందం నిండబోతుంది అనేది చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. దీనికి సంబంధించి దీని ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా ఉంది, ఒకసారి చూద్దాం. కుటుంబాలు పాల ఖర్చుతో సమానంగా తాగునీటికి ఖర్చు పెట్టాల్సిన దయనైన పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలు కోట్లలో చేస్తున్న వ్యయం, నీళ్లు లేక వ్యవసాయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ ప్రాంతం. సో వీటన్నిటికీ కొండంత భరోసా ఇవ్వబోయేదే ఈ వెలిగొండ ప్రాజెక్టు. సో దీని ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూస్తే శ్రీశైలం జలాశయంలోని ఫోర్ షోర్లో ఉన్న కొండవాగు ఎగువ ప్రాంతంలో నల్లమల్ల కొండల్ని టన్నెల్లుగా తొలిస్తే ఆ నీళ్లు గురుత్వాకర్షణ గ్రావిటీతో ప్రవహించి నల్లమల్ల జలాశయానికి చేరేలాగా ఈ ప్రాజెక్ట్ అయితే రూపకల్పన చేశారు. కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి పేడర్ కాలువ ద్వారా నల్లమల్ల సాగర్లో దాదాపు 53 టీఎంసీల నింపే సామర్థ్యంతో దాన్ని నిర్మాణం చేశారు. మొదటగా 10 టీఎంసీలు అయితే ఇప్పుడు అందులో నింపబోతున్నారు. ఈ జలాశయం నుంచి తేగలేరు కాలువ, గొట్టిపడియార్ కాలువ, అలాగే గొట్టిపడియార్ కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా దాదాపుగా 4,47,300 ఎకరాలకు గ్రావిటీ ద్వారానే నీళ్లు అందించబోతున్నాయి. అంటే ఒక వాలు ద్వారా ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆటోమేటిక్గా నీళ్లు ఆ ఫోర్స్ ద్వారా ప్రవహించబోతున్నాయి. అలాగే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజల దశను ఈ ప్రాజెక్టు మార్చబోతుంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో దాదాపుగా 3,36,000 ఎకరాలకు, నెల్లూరులో 84,000 ఎకరాలకు, కడపలో 27,000 ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ అయితే నీరు అందించబోతుంది. ముఖ్యంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోనే 3.5 లక్షల ఎకరాలకైతే ఆ నీరైతే ఇది అందించబోతుంది. ఇక 2 దశలు కలిపి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో 24 లక్షల మందికి తాగునీరు కూడా అందించబోతుంది. ఇది అతిపెద్ద, అంటే సాగునీరు ఎంత ప్రధానమో ఆ ప్రాంతాలకి త్రాగునీరు కూడా అంతే ప్రధానం. సో అలాంటి త్రాగునీరుకి ఇక నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ అయితే సమాధానం కాబోతుంది. సో అప్పట్లో మీరు చూడొచ్చు 1996లో చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి నాటి శిలాఫలకం మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇటీవల పూర్తిగా వచ్చినటువంటి వెలిగొండ పనులను చంద్రబాబు గారు పరిశీలించారు. దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే నాడు 96లో చంద్రబాబు గారు పునాది రాయి వేశారు. నేడు 2026లో అదే చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు. ఇందులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపుగా 70% పైగా పనులు పూర్తయ్యాయి. సో ఇది అంటే చంద్రబాబు గారికి ఈ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో 70% పనులు చంద్రబాబు గారే చేశారు. ఈవెన్ 2 నెలల క్రితం కూడా 800 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ బాధితులకు అండగా నిలబడ్డారు. పునరావాస బాధితులు, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడ్డారు. 150 కోట్లు విడుదల చేసి అక్కడ వసతుల కల్పన ఏర్పాటు చేశారు. మరొక 15% మందికి పరిహారం అందించాల్సి ఉంది. అది కూడా త్వరలోనే అందిస్తాము, ప్రాజెక్టు సమయానికి అందిస్తామని చెప్పి అధికారులు కూడా ప్రకటన చేశారు. ఈ విషయంలోనే వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనే
ఆర్థిక శాఖ ఒకేసారి నిధులు విడుదల చేయడం కుదరదు అని చెప్పినా చంద్రబాబు గారు పట్టుబట్టి ఆర్థిక శాఖతో ఒకేసారి నిధులు కూడా విడుదల చేయించారు. అంటే ఎంత చిత్తశుద్ధితో వెలుగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు గారు పనిచేశారు అంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక ఈ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 10,200 కోట్లు అయితే ఇప్పటి వరకు దాదాపుగా 7,983 కోట్లు అంటే 8,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టారు. 2014, 19, 24, 26 మధ్య కూటమి హయాంలోనే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. 2019, 24 మధ్య ఇక ప్రాజెక్టు పూర్తవకుండానే జాతికి అంకితం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే అదే, అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, తర్వాత ఒకవేళ మనం గెలుస్తామో ఓడిపోతామో ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇవ్వాలి, అదేదో మనమే తీసేసుకుందాం, పనులు మనం చేయకపోయినా క్రెడిట్ మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసినట్టుగా డ్రామాలు ఆడాడు. ట్విస్ట్ ఏంటో ఒకసారి చూడండి. నల్లమల్ల సాగర్ పునరావాస గ్రామాల ప్రజలను ఖాళీ చేయించకుండానే నీటిని విడుదల చేసేందుకు పనులు పూర్తి చేయకుండానే 2024 ఎన్నికలకు నెల ముందు నాటి ముఖ్యమంత్రి జగన్ వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విమర్శల పాలైంది. వైకాపా హయాంలో 2వ టన్నెల్లో ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ బయటికి తీసుకొచ్చే పనులు కూడా చేయలేదు. 2వ సొరంగంలో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరిపారు, మనుషులతో పనులు చేయించారు. ఆ మట్టిని బయటికి తీసేందుకు మొదటి సొరంగంలో ఒక 7 రంధ్రాలు చేశారు. మొదటి టన్నెల్కు రంధ్రాలు చేయకపోయి ఉంటే వెలుగొండకు నీళ్లు 2024 జూన్లోనే ఇచ్చేవాళ్ళమని చెప్పి గతంలో నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పారు. అంటే ఆ 7 సొరంగాలే ఈరోజు ఈ ప్రాజెక్టును దాదాపుగా 2 ఏళ్ల పాటు ల్యాగ్ చేయడానికి ప్రధాన కారణమయ్యింది. సో ఇప్పుడు వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇప్పుడు ప్రజలకైతే నీళ్ళైతే అందించబోతున్నారు. మొత్తంగా చంద్రబాబు గారు పట్టుదలకు చిత్తశుద్ధికి నిదర్శనం. లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు లక్షలాది కుటుంబాలకు త్రాగునీరు అందించేందుకు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే సర్వం సిద్ధమైంది. ఈ నెల 31న ఈ తొలి దశను చంద్రబాబు గారు అయితే జాతికి అంకితం చేయబోతున్నారు.